హలో నమస్తే, వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ అమ్మవారు. ఇక్కడ ఎప్పుడు కూర్చున్నా నాకు అమ్మవార్లానే కనిపిస్తారు. అల్లం పులుసు వీడియోలో కూడా నేను లలిత గారు అంటే లలిత అమ్మవార్లా కానీ సీన్ లేదు, ఉంది, చాలా ఉంది ఆ సీన్కి ఇంకా ఎన్నో మెట్లు దాటాలనుకోండి. ఇప్పుడు వీఆర్ బ్యాక్ విత్ ద మోస్ట్ ట్రెడిషనల్ ఐటమ్ ఆఫ్ మద్రాస్ అని చెప్పవచ్చు. ఇప్పుడు సౌత్ ఇండియన్స్ అంటే మద్రాసీస్ అంటారు కదా, మద్రాసీస్ అంటే సాంబార్ అంటారు. ఏది వచ్చినా రాకపోయినా ఒక్క సాంబార్ మనం కరెక్ట్గా నేర్చుకుంటే ఇడ్లీ, దోశ, అడై, రైస్ అన్ని డిష్తో మనం సైడ్ డిష్గా మెయిన్ డిష్గా వాడుకోవచ్చు. అడై అంటే ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, అందరి నోట్లు ఇప్పుడు అడై అని వచ్చేస్తుంది మా ఐటెం చూసిన తర్వాత. ఇప్పుడు ఈ సాంబార్లు చాలా వేరియేషన్స్ ఉన్నాయండి. నేనైతే ట్రెడిషనల్గా మా ఇంటి వరకు మేము ఏదైతే చేస్తున్నామో అది మీకు నేను చెప్పాను. నా కోసము మీకోసము ఏది చేయొద్దు. మీరు చిన్నప్పుడు ఏది తిన్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఒక 60-70 years నుంచి మీరు ఏదైతే చేస్తున్నారు అదే చేద్దాము. నో మోర్ ఏమంటారు దానికి ఎలాంటి మోడిఫికేషన్ లేకుండా నేను వేరే చూసి ఇది పెడితే బాగుంటుందా, అది తీస్తే బాగుంటుందా అని అలా చూడకుండా సాంబార్ అంటే ఇట్లానే చేస్తాను. సాంబార్ అంటే ఇట్లా సాంబార్, తమిళనాడు సాంబార్, ద ఒరిజినల్ ట్రెడిషనల్ రెసిపీ. స్టార్ట్ విత్ మసాలా. వీ కెన్ స్టార్ట్ ఫ్రైయింగ్. ఇప్పుడు ఫస్ట్ కొన్ని సాంబార్లు చెప్తాను శైల. అది లిటిల్ ఆయిల్తో ఫ్రై చేసుకోవాలి. బిసిబెళాబాద్ అంటే అన్ని 3-in-1 అనమాట. అట్లా చేస్తాము. అది కూడా ఒక రోజు మనం నేర్చుకుంటాం. 4 తర్వాత ఇది మన ధనియాలు, తర్వాత శనగపప్పు. మనం ఇప్పుడు ఒక 1 liter సాంబార్ చేస్తున్నాం. 1 liter చేస్తున్నాము, అందుకే ఇంకా కొంచెం శనగపప్పు. రెడ్ చిల్లీ కూడా ఒక 2-3 పెంచుకోవచ్చు. తర్వాత ఇది మనం మెంతులు కొంచెం, మెంతులు కొంచెం ఎక్కువ, అంతే. ఇప్పుడు ధనియాలు 1 tablespoon పచ్చిశనగపప్పు వేసాను, 6 ఎండుమిరపకాయలు, మెంతులు జస్ట్ ఒక 1/2 teaspoon. అంతే అన్ని అయిపోయాయి. ఇప్పుడు ధనియాలు, ఆవాలు దీనికి ఏం వద్దు, అటువైపు చూడొద్దు, ఇప్పుడు ఇటువైపే చూడాలి. సరే. నెక్స్ట్ ధనియాలు వేసింది ఎన్ని? 2 హ్యాండ్ఫుల్ వేసేయండి. ఇంకా ఇంత పప్పు ఉంది కదా, చాలు. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలి. వాసన వస్తుంది, ఫ్రై చేసినప్పుడు వాసన వస్తుంది. శనగపప్పు ఎర్ర కలర్ రావాలి. ఎర్ర కలర్ నాకు కొంచెం లిటిల్ ఆయిల్ ఉంది, చాలు. ఇంకా కొంచెం శనగపప్పు కూడా కొంచెం వేసుకోవచ్చు. క్వాంటిటీ ఎక్కువ వేసినప్పుడు చూస్తే తక్కువ ఉన్నట్టు ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. వేసుకోండి, పర్వాలేదు, వేసుకోండి, చాలు. సో 2 tablespoons శనగపప్పు, 3 tablespoons ధనియాలు. ఇందాక చెప్పినట్టు ఎర్రమిరపకాయ మీ టేస్ట్ బట్టి, అంటే ఎక్కువ కారం కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, వద్దంటే తీసేయవచ్చు. ఈ క్వాంటిటీకి అయితే ఇంకా పడతాయి. ఇంకా 2 వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ స్మాల్ మర్సీస్. నేను ఎప్పుడు ఎర్రమిరపకాయ కానీ పచ్చిమిరపకాయ కానీ తక్కువ అంటాను. అంటే ఎక్కువ కారం అయిపోతే తినలేము కదా అని నాకు ఒక టెన్షన్ అది. లాస్ట్లో మీకు చాలా బ్లాండ్గా అనిపిస్తే రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం హ్యాండీగా పెట్టుకొని యాడ్ చేసుకోండి కదా. ఎక్కువ అయిందనుకోండి మళ్ళీ ఏం చేయలేము. స్మెల్ వస్తుందా శైల? ఇంకా స్టార్ట్ అవ్వాలి, స్మెల్ రావాలి. స్మెల్ వస్తేనే అరయాలి. ఇందులో మిరియాలు ఇంకా ఏం సామాన్ పేరు కూడా చెప్పొద్దు. కొంచెం ఇది అలౌ చేస్తున్నాను నేను, ఇంగువ. తర్వాత ఇప్పుడు వేసి ఫ్రై చేసుకోవచ్చు. చాలు. ఇది సాంబార్ పౌడర్. ఇది కూడా కోర్స్ గ్రైండింగ్, మెత్తపడుతుంది గ్రైండ్ చేసినప్పుడు. కోకోనట్తో గ్రైండ్ చేయాలి శైల. ఎండు కొబ్బరి కాదు, పచ్చి. అప్పటికప్పుడే కొడతాం. అది
కొంచెం స్టార్ట్ అయింది. సాంబారు జనరల్ గా అందరం ఈజీగా చేసేది కాబట్టి ఇంట్రెస్ట్ అనిపిస్తది. కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి తిన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా అది బాగుంది ఇది బాగుంది అంటే ఎక్కడో కాలుతుంది. నిజంగా నిజంగా. ఈసారి ఇది చేయండి. ఏమన్నా అంటే లలితమ్మ వారి పేరు చెప్పండి. అదే మంచిగా వస్తే అదే అంటున్నాను. అదే అంటున్నా, నచ్చితే నా పేరు చెప్పండి, లేకపోతే మళ్ళీ శైలజ పేరు చెప్పండి. రివ్యూస్ లో అమ్మగారు ఇది బాగాలేదు, ఇంకా ఇట్లా చేస్తే బాగుంటుంది అని పెట్టండి, నాకేం పర్వాలేదు. ఎప్పుడు అందరూ ఇంప్రూవ్మెంట్ లోనే ఉండాలి. నాకు అన్ని వస్తుంది అని అనుకుంటే లైఫ్ అంతే, మనం డెవలప్ అవ్వలేము. ఏది నేర్చుకోవాలి. చాలు చాలు చాలు. సో నేను సిమ్ చేస్తున్నాను. అందులోనే కొబ్బరి గ్రైండింగ్ చేసినప్పుడు వేయాలి. ఎంత అంతే. ఇప్పుడు హ్యాండ్ ఫుల్ తీసుకున్నారు అంతే. అంతే ఒక పావు చెక్క కూడా లేదు అందులో, సగం 1/8 కొబ్బరికాయ. ఇది ముందు ఇది గ్రైండ్ చేయండి, అది మెత్తగా అయిన తర్వాత బరకగా గ్రైండ్ అయిన తర్వాత ఇది కూడా వేసి గ్రైండ్ చేసి తీసుకురండి. ఇప్పుడు ఆయిల్ వేసేసి ఆవాలు, పోపు డైరెక్ట్ ఎంత కరేపాకు ఆవాలు చాలు 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 ఆవాలు వేయండి. వద్దు, ఇది ఫుల్ 1 టీ స్పూన్ ఎక్కువే ఉన్నాయి. కరేపాకుని మంచిగా ఫ్రై చేస్తాము. ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ ఫ్రై ఒకటి. ఇది ఉంటే ఆనియన్ ఉంటే ఫస్ట్ ఆనియన్ ఉంది వేగాలి. ఆనియన్ అండ్ ఇందులోకి ఇవాళ నేనేం వాడుతున్నానంటే ఇగో ఇవన్నీ దోసకాయ, ములక్కాయ, క్యారెట్, సొరకాయ, వాట్ ఎవర్ వెజిటేబుల్స్ మీ దగ్గర ఉన్నాయి. ఇందులో వంకాయ వేసుకోవచ్చు, ఆలుగడ్డ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, ఎనీథింగ్ యూ కెన్ యాడ్. ఇది చాలా సింపుల్ స్వీట్ సాంబార్. అంటే దిస్ ఇస్ ద నంబర్ 1 ప్రిఫర్డ్ వెజిటేబుల్ ఫర్ సాంబార్ శైలి, ములక్కాయ. అవును, మద్రాస్ అంటే ఇది ఈ సాంబారే చాలా. ములక్కాయ లేకుండా సాంబార్ చేయరు. 90% ఇదే వాడతారు ఎక్కువ. మేము కూడా అంతే. పెళ్ళికి వెళ్ళినప్పుడు కూడా ఇది స్పెషల్ ఐటమ్ గా ఈ సాంబార్ కంపల్సరీ ఉంటుంది. ములక్కాయ, మంచిగా దోసకాయ, క్యారెట్, బీన్స్, గుమ్మడి వేయచ్చా? వేయచ్చు. తర్వాత చెప్పండి ఏమేమి. ఆలుగడ్డ, చిక్కుడుకాయ, బెండకాయ, దొండకాయ. బెండి మాత్రం ఇందులో యాడ్ చేయకండి. బెండి కొంచెం విడిగా ఉట్టి బెండి సాంబార్ చేసుకోండి. ఇందులో వేయకుండా ఓన్లీ 1 వెజిటేబుల్తో కూడా ఈ సాంబార్ చేయొచ్చున్నాను కదా. ఉట్టి బెండి సాంబార్, లేకపోతే ఉట్టి సొరకాయ సాంబార్. సపోజ్ మీ దగ్గర అన్ని వెజిటేబుల్స్ లేవు అనుకోండి, 1 వెజిటేబుల్ ఉన్నా కూడా పర్వాలేదు, మీకు సాంబార్. ఇప్పుడు టొమాటో వద్దన్నారు. ఎందుకో నాకు తెలియదు. ఎందుకో నాకు కూడా తెలియదు. రసంలోనే ఎక్కువ మేము టొమాటో వాడతాము. సాంబార్లు ఇప్పటి వరకు నా వరకు చెప్తున్నాను, ఇవన్నీ నా స్పెషల్ అనమాట. స్పెషల్ చేయకండి, తెలియదు నాకు. ఇప్పుడు ఇది ఉంది కదా, చింతపండు నీళ్ళు అందులో వేసేయండి. పసుపు అది ఇది వేసాక చింతపండు పులుసు 15 grams ఆఫ్ చింతపండు. ఇది దీన్ని పులుసు. ఇంకా వాటర్ నీళ్ళు కావాలంటే పోసుకోవచ్చు, టేస్ట్ బట్టి. నేను ఇప్పుడు అదే చెప్తాను. పులుపు ఎట్లా ఫ్యామిలీకి డిపెండ్ అవుతుంది. కొంతమంది డిపెండ్ చాలా. ఇప్పుడు మనం స్టాండర్డ్ గా చెప్తాము, మళ్ళీ ఇట్లాగా చేసేసి ఇది బాగా రాలేదని అట్లా అనుకోకండి. బెల్లం కావాలంటే పెంచుకోవచ్చు. కొన్ని ఇంట్లో, మా ఇంట్లో అయితే కొంచెం బెల్లం ఎక్కువ బాగా మేము ఎంజాయ్ చేస్తాం బెల్లం ఎక్కువ ఉంటే. మేము లైట్ గా వేస్తాం, అంటే బెల్లం వేసారా లేదా అర్థం కాకుండా వేస్తాం. అదే పులుసు అనుకోండి, కంద పులుసు, చామగడ్డ పులుసు, బెండకాయ పులుసు, అట్లయితే బెల్లం స్వీట్ వచ్చేటట్టు. సొరకాయ పులుసు, ఈ సాంబార్ లో మాత్రం కొంచెం వేసి వేయినట్టు, ఒక నిమ్మకాయ సైజ్ కన్నా తక్కువ. మేము కూడా అట్లానే పులుసులో కొంచెం మాకు ఎక్కువ బెల్లం ఉంటే మా ఫ్యామిలీ కొంచెం ఇష్టపడతారని నేను వేస్తున్నాను. అందుకే మీరు కూడా మీకు ఎట్లా కావాలో అట్లా వేసి. మీరు పులుపు ఎంత తింటారు 1 లీటర్ సాంబార్ కి అయితే మాత్రం 20 grams ఆఫ్ చింతపండు సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు, తర్వాత పసుపు. ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా, అది
యా కొబ్బరితో ఇట్లా కోర్స్ గ్రైండింగ్ చేసుకొని తీసుకొని వచ్చేస్తే సాంబార్ అయిపోయినట్టు. ఇంకా పసుపు కొంచెం చాలు ఉప్పు పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు 2 టీ స్పూన్ వేయండి, ఎందుకంటే ఆ వెజిటేబుల్స్ కావాలి, మళ్ళా చింతపండు రసం కూడా కావాలి కదా. మూత పెట్టాను, మూత పెట్టేసేసి మూత పెట్టి కూరగాయలు ఉడికిన వెయిట్ చేద్దాము. అది గ్రైండ్ చేస్తాం. ఇప్పుడు ఇది చూపించండి, ఇది ఇందాక మేము ఉడకబెట్టి పెట్టుకున్నాము. ఇది ఎంత పడితే అంత వేస్తాం అందులో. ఇది మొత్తం వేయాలని రూల్ లేదు. ఇది 100 grams ఆఫ్ కందిపప్పు, మేబీ 50 grams పడుతుంది ఇందులో. పెసరపప్పు వాడము. ఇది కూడా కందిపప్పు. అదే అంటున్నా. ఎక్కువ అక్కడ నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాతనే నేను చూస్తున్నాను ఎక్కువ ఇక్కడ పెసరపప్పు వాడుతున్నారు. మేము ఇదే ఎక్కువ వాడతాం. అన్ని రెడీగా పెట్టుకుంటే ఇలాగనే అండి 5-10 నిమిషాల్లో వంట అయిపోయింది. ఇప్పుడు ఇది మనం కుక్కర్ లో పోపు వేసుకొని ఒక విజిల్ రానిచ్చినాం అంటే అయిపోయింది. ఒకటే సింగిల్ విజిల్. మేము ఎలాగ ఏదో ముచ్చట చెప్తున్నాం, అదే పొయ్యి మీద పెట్టేసినాము. సాంబార్ మాత్రం అప్పటికప్పుడే చేసి అప్పటికప్పుడే యూస్ చేసుకోవాలి. నేను పెట్టుకుంటాను 3 రోజుల తర్వాత వాడుకుంటాను అంటే వాడుకోండి. పచ్చి కొబ్బరి ఫ్రెష్నెస్ ఉంటుంది, పచ్చి కొబ్బరి స్మెల్ వస్తుంది. అయితే సిమ్ చేస్తున్నాను. సిమ్ చేసి ఒక 10 నిమిషాలు మర్చిపోండి. నాకేమో అప్పుడే అంటే ఇందులో నీళ్ళు కూడా పడతాయి. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. అంటే మనకి సాంబార్ ఎంత కావాలి అంత. 1 లీటర్ సాంబార్ అని చెప్పాను కదా, ఆల్రెడీ 1/2 లీటర్ ఉంది. ఇప్పుడు 1/2 లీటర్ పోస్తున్నా. ఇప్పుడు దీనికి సరిపడా కందిపప్పు పొడి వేసుకుంటే సరిపోతుంది మనకి. చలో 7-8 minutes అయిపోయింది. ఇప్పుడు మన పొడి, సాంబార్ పొడి మనం ఫస్ట్ కొట్టాం కదా, అది దీంతోనే మనకి సగం చిక్కదనం వచ్చేస్తుంది. ఇంకా వాటర్ పడతాయా చూడాలి. ఇప్పుడే మంచి కలర్ వచ్చేసింది. సాంబార్ కలర్ ఎంత బాగుంది తెలుసా. యా. అండ్ మన పప్పు 70%. చాలు చూద్దాం. కందిపప్పు చాలు. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, కొంచెం సాల్ట్ నెసెసిటీ వస్తుంది. నేను చూసి వేస్తాను. సాల్ట్ బాగుందా? సాల్ట్ సరిపోయిందా? ఇందాక 2 టీ స్పూన్స్ వేసాను, ఇంకొక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. కొత్తిమీర కాదు, కరేపాకు ఏమన్నా, పచ్చిమిర్చి అవుతుంది. ఇవన్నీ నేను అప్పుడే అన్నానా, ఈ సామాన్ మర్చిపోండి. పచ్చిమిర్చి అసలు బెల్లం, మిగతాదంతా శైలాస్ సిగ్నేచర్. ఇవాళ నేను చెప్పినట్టు చేశాను. నేను ఈ సాంబార్ ఎందుకు చెప్పాలని అనుకున్నా. ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తే ఎన్నో రకాల ఐటమ్స్ చూసాను. మన ఛానల్లో దాదాపు 6 varieties ఆఫ్ సాంబార్ చేశాను. దిస్ ఈస్ అనదర్. ఇది స్పెషల్ తమిళనాడు సాంబార్. మా దాంట్లో ఇలానే సాంబార్ అంటే మేమైతే ఇలానే చేస్తాం. శైలా కొత్తిమీర కూడా ఏం లేదు. బెల్లం అంత కూడా మీ ఇష్టం. మీరు ఎంత వేస్తారు? అంత వేస్తాం. మీది కదా, సో మీదే నేనే చెప్తాను. ఇప్పుడు ఒకవేళ మీకు ఏదైనా తక్కువ అయింది అనుకోండి, మీరు పెంచుకోవచ్చు టేస్ట్. ఇంకా కొంచెం రా మ్యాంగో పౌడర్ కానీ కొంచెం వాటర్ పడితే వేసుకోండి, ఎందుకంటే చల్లారాక చిక్కబడిపోతుంది. అవును. సాంబార్ కూడా ఒక కన్సిస్టెన్సీ ఉంది శైలా. అవును. రసం అలాగా రన్నింగ్ కన్సిస్టెన్సీ ఉండకూడదు. అవిల్ అలాగా చాలా టైట్ గా కూడా ఉండకూడదు. అలా కన్సిస్టెన్సీ కూడా చెప్తున్నాను. అప్పుడు అన్ని తెలుసుకుంటే మీకు ఒక పర్ఫెక్షన్ అని అట్లా వచ్చేస్తుంది. 100% ఇలాగే చేసి చూడండి. పోపులో జీలకర్ర కూడా వేయద్దు, దాంట్లో జీలకర్ర వేయద్దు, కొత్తిమీర లేదు, పచ్చిమిర్చి లేదు. అండ్ ఇంకా మనం రెగ్యులర్ గా వేసే వాటిలో ఇంకేం లేదు. కొంచెం నెయ్యి వేస్తాను నేను సాంబార్. వేయండి. నేను ఈ మధ్యన ట్రిక్ అని చెప్పి ద రియల్ ఇండియన్ కిచెన్ సాంబార్ పౌడర్ వేస్తున్నాను. ఎప్పుడు రసం చేసిన సాంబార్ చేసిన అసలు ఇది ఇంట్లో యాజ్ ఇట్ ఈస్ ఇట్లా చేసి వచ్చేసినట్టు ఉంది. ఐఎమ్ సో హ్యాపీ అన్నమాట. ప్రతిసారి నాకేంటంటే పొడి చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం ఇష్టం ఉండదు. ముఖ్యంగా సాంబార్ పొడి, రసం పొడి. సరే వేరే ధనియాల పొడి అవంటే ఉంచుకుంటాం ఎమర్జెన్సీ కోసము. ఆ ట్రిక్ వచ్చిన తర్వాత నాకు ఈజీ ఉంది. చక్కగా ఇట్లా ప్యాకెట్ జింపుతున్నా. పైన వాళ్ళు ఇవ్వటం కూడా ఎట్లా ఇస్తారంటే ఓన్లీ 20 grams sachets 1 liter కి సర్వ్ చేస్తుంది. మొత్తం వేసేయటం అసలు వేస్తేనే గుమ వచ్చేస్తుంది. ఇట్లా ఈజీ మెథడ్స్ చెప్తున్నాను నేను. కట్ అయ్యొచ్చా? అంతే అయిపోయింది. జస్ట్ ఒక 12 minutes లో అయిపోయింది టోటల్. ఇప్పుడు మీకు ఇది కావాలి, నెయ్యి కావాలంటే 1 స్పూన్ వేసుకోవచ్చు. వేసుకుందాంలేండి. లేదు వేసుకోవచ్చు. మేమైతే వెయ్యం. ఇవాళ ఐఎమ్ సో గ్లాడ్. అసలు సిసల్ తమిళ అయ్యే సాంబారు
చూపించగలిగినందుకు ఇప్పుడు టేస్ట్ చేద్దాం. నేను ఇంకొంచెం మసాలా నీళ్ళని ఉంచిన, జస్ట్ ములక్కాయ అంతా కూడా మెత్తపడింది, లైట్ గా ఫ్లేవర్ అంతా తిరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక టిప్ ఏం చెప్తానంటే, నేను కాఫీ తాగుతాను రోజులో ఒకసారి, ఈవినింగ్ తాగాను. ఇప్పుడు అమ్మకి హెల్పింగ్ ఉంటుందని తాగుతాను, కంపెనీ ఉంటుందని తాగుతున్నాను. అయితే ఒక టిప్ ఏంటంటే, కాఫీ ఎప్పుడు కూడా పెద్ద పెద్ద బాటిల్స్ 200 grams 100 grams బాటిల్స్ తీసుకురావద్దు. మనం ఓపెన్ చేసినామంటే ఒకసారి ఆ స్మెల్ ఎగిపోతుంది. కరెక్ట్. నేను ఏం చేస్తానంటే 2 rupees ప్యాకెట్స్ 100 తెప్పిస్తాను, 100 200 ఎప్పుడు కావాలన్నా కానీ. నాకు ఒక క్వాంటిటీ ఉంటుంది అనమాట, 75 ml 2 rupees ప్యాకెట్స్ 2 స్ట్రాంగ్ తాగుతాను నేను చాలా. అది వేసుకొని పైన మీగడ కొంచెం వేసుకొని తాగిస్తాను. ఇక్కడ నాకు ఉల్లిపాయ చాలా ఇష్టం, చాలా ఇష్టం. చిన్న ఉల్లిగడ్డ టైం తీసుకుంటాను. సాంబార్లో అన్నం మెతుకుల్ని స్నానం చేపించాలి. మీకు వడాస్ చేసి అందులో కూడా ఇలాంటి పనులు చేసుకోవచ్చు. నానబెట్టి తింటే మస్తు ఉంటుంది. ఇది మీకు ఇంకొంచెం చిక్కబడుతుంది 100%. అప్పటికి మనకి సరైన కన్సిస్టెన్సీ వస్తుంది. మనం అల్లం పులుసు దాంట్లో మీరు టేస్ట్ చూడలేదేంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు టేస్ట్ చూసి మనకు చెప్పాలి కదా. మేము రోజు చేస్తూనే ఉన్నాము, టేస్ట్ కూడా చూస్తూనే ఉన్నాం కదా. చాలా బాగుంది. మీరు టేస్ట్ చూస్తారా? మీరు చేసినట్టు ఇంట్లో వచ్చినట్టు కుదిరిందా చెప్పండి. కొంచెం పులుపు ఎక్కువ ఉంది. ఓకే, మీకు పులుపు ఎక్కువ ఉంది, నాకుంది. మిగతా అంతా సరిపోయింది. మీకు నాకు సరిపోయింది. పులుపు తగ్గించాలి అంటే కొంచెం పప్పు వేసుకోవచ్చు, లేదంటే అట్లానే ఉంచవచ్చు. లేదు, నాకు సరిపోయింది. చల్లారాక ఇంకా మంచిగా అయితే వెరీ నైస్, ఎక్సలెంట్, సూపర్. సో ఇప్పుడు మీరు లంచ్ ఇట్లా ఒక గిన్నెలు రైస్, ఇంకొక గిన్నెలు సాంబార్ అట్లా అయినా ప్యాక్ చేసి పంపండి పిల్లలకి. లేకపోతే మిక్స్ చేసినా కూడా కొంచెం ఉప్పు కారం ఎక్కువ ఉంది కాబట్టి మధ్యాహ్నం తినడానికి కూడా బాగుంటుంది. కానీ సాంబార్లో ఉల్లిపాయ తింటాం, అదొక డిఫరెంట్. కరెక్ట్. నాకు చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఉల్లిపాయలు ఇట్లా చిన్న చిన్న పాయలు వేసేస్తాను నేను. ఇప్పటికి క్లోజ్ చేస్తున్నాము. ఏం పులుసు మనం చేస్తున్నాం? మనం ఇప్పుడు ఎవరు చేసి విని ఉండరు ఇలాంటి దాంట్లో కూడా మనం ఒక రెసిపీ చేస్తామని. ఇదిగోండి, ఇది ఆరెంజ్ పీల్ అన్నమాట. ఆరెంజ్ పీల్ మనము కమలాలు, బత్తాయిలు తిన్నప్పుడు పైన తొక్కలు ఇస్తాం కదా, ముఖ్యంగా కమలాలు అయితే బెస్ట్. వాటి తోళ్ళు మంచిగా తీసి ఎండబెట్టుకుంటే మనకి సున్నిపిండికి పనికొస్తాయి. ఒళ్ళు రుద్దుకోవడానికి, ఫేస్ ప్యాక్ వాటికి సున్నిపిండికి పనికొస్తుంది. ఇట్లా పీల్స్ దగ్గర పెట్టుకుంటే దీంట్లోంచి పులుసు డిఫరెంట్ టైప్ గొజ్జు అంటారు. అంటే మొన్న చేసినట్టు కాదు, గొజ్జు ఎలా చేయాలో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో. స్టే ట్యూన్. అప్పటిదాకా సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.